నేను నా 10 ఇయర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్లో ఒకటి చాలా బాగా అబ్జర్వ్ చేసిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ దగ్గర, ఎవరైతే కొనడానికి వస్తారో వాళ్ళకేమో ప్రైస్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఎవరైతే అమ్మడానికి వెళ్తారో వాళ్ళకి ప్రైజెస్ చాలా తక్కువ అనిపిస్తుంది. ఇది క్వైట్ న్యాచురల్. 2005లో ఏం రేట్ ఉంది, 2025లో ఏం రేట్ ఉంది, ఇవాళ 2026 ఏం రేట్ ఉంది. సో ఇయర్ మారే కొద్దీ ప్రైజెస్ కూడా మారిపోతూ ఉంటాయి. సో చాలా మంది ఏం చేస్తారంటే కొనేటప్పుడు ఎక్కువ ఆలోచిస్తారు. కానీ రియల్ ఎస్టేట్లో ఒక ఇంపార్టెంట్ వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఎవరి కోసం ఆగదు. సో ఎవరైతే ఆగిపోతారో వెయిట్ చేద్దాం, ఇంకా ఏమైనా రేట్ పడిపోతుందేమో, మార్కెట్ ఇంకా స్లో డౌన్ అవుతుందేమో, అప్పుడు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తా అనుకుంటే మనం ఎప్పుడు రీగ్రెట్లోనే ఉంటాం తప్ప మంచి ప్రాపర్టీ కొనలేం. అండ్ ఈ రోజు మీకు దొరికే ప్రైస్లో ఈ రోజు దొరికే మీకు ప్రాపర్టీ 5 సంవత్సరాల తర్వాత ఇదే రేట్లో మాత్రం ఖచ్చితంగా దొరకదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు రేటు ఎక్కుందా తక్కువందా అని కాకుండా సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎలా ఉంది, నెక్స్ట్ ప్రోగ్రెస్ ఎలా జరగబోతుంది, పాస్ట్ 10-20 ఇయర్స్లో అక్కడ జరిగిన గ్రోత్ ఎలా ఉంది, అక్కడ రేట్లు ఎలా పెరిగినాయి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 10-20 ఇయర్స్ తర్వాత ఎంత పెరుగుతుందన్న చూడండి. కానీ ఎవరైతే రేపే అమ్మేస్తా 1 ఇయర్కే డబల్ రేట్ రావాలి, 2 ఇయర్స్కే డబల్ రేట్ రావాలి అని చెప్పి అత్యాశతో పోతారో వాళ్ళే రియల్ ఎస్టేట్లో మునిగినారు. ఇది నా 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో చూసిన. దీనిపైన మీ కామెంట్ ఏంటో కింద కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ప్రాపర్టీ కొందామంటే నెక్స్ట్ ఇయర్ చూద్దాం, 6 నెలలు అయినాక చూద్దాం, పైసలు వచ్చినాక చూద్దాం అంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.